కాలుష్య కోరల్లో నలిగిపోయి నిత్యం ప్రాణాలు నిలుపుకోవడానికి పోరాటం చేస్తున్న పరవాడ పొల్యూషన్ పై ప్రైమ్ 9 చేసిన గ్రౌండ్ రిపోర్ట్ విజయవంతమైంది. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, చెప్పండి. సింధు దాదాపు 2 దశాబ్దాల నరక యాతన. వాళ్ళందరూ కూడా దాదాపు 20 సంవత్సరాల పైగా ఈ బాధలు పడుతున్నారు. 4 ప్రభుత్వాలు మారాయి, ఎమ్మెల్యేలు మారారు, మంత్రులు మారారు, కలెక్టర్లు మారారు. ఎంతమంది మారినా సరే వాళ్ళ సమస్య మాత్రం తీరలేదు. ప్రైమ్ 9 దీనిపై సమగ్రమైన గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంతో వాళ్ళ నరక యాతనకు కాస్త వెసులుబాటు కలిగే అవకాశం కలిగింది. ఎందుకంటే సంవత్సరాల తరబడి గ్రామాన్ని తరలిస్తాం. ఎందుకంటే దాదాపు ఫార్మాసిటీలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అంటే పరవాడ ఫార్మాసిటీలో దాదాపు 100 పరిశ్రమలు, చిన్న చితక పెద్ద అన్నీ కూడా 100 పరిశ్రమలు ఉంటాయి. ఈ పరిశ్రమల చుట్టూ ఉన్న కొన్ని గ్రామాల్లో లంకిలిపాలెం ఒకటి, మనం అనుకుంటున్నట్టు ఇప్పుడు అనుకున్నట్టు తాడి గ్రామం ఒకటి, ఇలా తానం గ్రామం ఒకటి, ఈ 3 కూడా చాలా దగ్గరలో ఉంటాయి. వీటన్నిటికన్నా తాడి గ్రామం అయితే తాడి గ్రామంలోనే ఇంటి పక్కనే పరిశ్రమలు ఉంటాయి, ఆ వెనక ఇంటి పక్కనే పరిశ్రమలు ఉంటాయి, ఎటు వెళ్ళినా సరే పరిశ్రమలు ఉంటాయి. అంటే రాత్రి పగలు ఎల్ల వేళ కూడా ఆ పరిశ్రమలకు వచ్చినటువంటి కాలుష్యాన్ని పీలుస్తూ వాళ్ళు జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు కాదు, చాలామంది వృద్ధులు, పిల్లలు మృత్యువాత కూడా పడ్డారు. అయినా ప్రభుత్వాలు సలించలేదు. ప్రతి ఏటా కూడా ఎలక్షన్ రావటం, ఎలక్షన్లో ఇది ఒక హామీ అయిపోయింది. మీ తాడి గ్రామాన్ని తరలించే బాధ్యత మాది, మాకు ఓట్లు ఏంటంటే 5,000 మంది 6,000 మంది ఓట్లు వేసేయడం అట్లా జరుగుతూ వస్తుంది తప్ప వాళ్ళ సమస్య తీరలేదు. ఆ సమస్యని మనం ప్రైమ్ 9 భుజానికి ఎత్తుకుని ఆ సమస్యను పరిష్కరించే దిశగా ముందుకెళ్ళడం జరిగింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ప్రభుత్వం కలెక్టర్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే కలెక్టర్ కూడా సమావేశం ఇవ్వడం జరిగింది. ఈ సమావేశం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా సంవత్సరాల నుంచి ఉంది ఈ సమస్యను పరిష్కరించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ కూడా రీసర్వేకి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడో సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం అప్పుడున్న జనాభా ప్రకారం 5,000 మంది లేకపోతే కొన్ని కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు కుటుంబాలు పెరిగినాయి, జనాభా పెరిగారు. ఈ అన్నింటిని కూడా తరలించేందుకు కూడా కొంత నిధులు కూడా ఏర్పాటు చేశారు, ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు, ఒక ముహూర్తం కూడా పెట్టారు. కానీ ఎందుకనో ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా ఆ గ్రామాన్ని తరలించలేకపోయారు. ఇప్పుడు తరలించేందుకు ముహూర్తం ఖరారు కాబోతుంది. 6 నెలల్లో పూర్తి స్థాయిలో మొత్తం సమగ్రంగా యుద్ధ ప్రాతిపదికన గ్రామాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా కూడా ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. మనం చూడొచ్చు, ఆ బాధితులు కూడా కాసేపటి క్రితమే మనతో మాట్లాడారు. వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలాసార్లు చాలా మీడియాలో వచ్చింది, అధికారులు వచ్చారు, ప్రభుత్వాలు వచ్చి, ప్రజాప్రతినిధులు వచ్చారు. కానీ ఎవరో ఈ మా సమస్యను కదిలించలేకపోయారు. మీరు వచ్చాక ప్రభుత్వం కదిలింది. ఈ ప్రభుత్వం కదలటం వల్ల మాకు మేలు జరుగుతుంది, మాకు మంచి జరుగుతుందని కూడా వృద్ధులు అయితేనే, యువతలు అయితేనే, మహిళలు అయితే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి అక్కడ పరిస్థితిని మనం పరిశీలించాం, మన బృందం వెళ్ళి పరిశీలించింది. అక్కడ తాగటానికి నీళ్లు మొత్తం కలుషితం అయిపోయినాయి, తినటానికి తిండి అవకాశం లేదు, పీల్చే గాలి లేదు. రాత్రి అనక పగలనక మొత్తం 24 గంటలు కూడా ఆ కాలుష్యం గాలిని పీల్చుతూనే ఉండాలి. కనీసం అక్కడ నుంచి ట్యాప్లో వచ్చే నీటిని స్నానం చేయడానికి ఉపయోగించినా సరే బొబ్బలు వచ్చేస్తే మొత్తం ఒండంతా కూడా మొత్తం కూడా పాడైపోయే పరిస్థితి వస్తుంది. ఇక తాగలేని పరిస్థితి, నీళ్ళు తాగలేని, అక్కడ తాగలేరు, తినలేరు, గాలి పీల్చలేరు. వాళ్ళు ఏదో కూలీ నాలు చేసుకునేందుకు బయటికి వెళ్తారు. ఆ బయటికి వెళ్ళిన 8 గంటలో 10 గంటలో కాస్త బయటికి పీల్స్తారు తప్ప మిగిలినంతా కూడా పూర్తి కాలుష్యమైన గాలిని పీలుస్తారు. దీనికి ఫార్మాసిటీకి చెప్పడం జరిగింది. ఎన్నోసార్లు ఫార్మాసిటీ సీఈఓకి అయితే, అధికారులకి అయితే మొత్తం విన్నవించుకోవడం జరిగింది. కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు, వదిలేశారు. ఇప్పటికి చాలామంది కూడా మృత్యువాత కూడా పడ్డారు. ఆ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే అక్కడ ఆ గర్భిణీలకి గర్భస్రావం అయిపోతుంది ఈ కాలుష్యం వల్ల. ఆ ఊరికి పిల్లనివ్వనంటున్నారు. మీ ఊరికి పిల్లనివ్వం, మీ ఊరికి పెళ్లి వేసుకుంటాక ఎవరికి ఇవ్వమంటారు. ఒకవేళ చచ్చి చెడి ఇచ్చినా సరే వాళ్ళని తీసుకెళ్ళి వేరే గ్రామంలో కాపురం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇంత దౌర్భాగ్యమైన దారుణమైన బతుకుతున్నామని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిద్ర లేవు, తిండి లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఎంతోమంది కూడా మొన్న చెప్పారు, ఇవాళ కూడా చెప్పారు. ఇవాళ మనం తీసుకున్నట్టు నిర్ణయం వల్ల, మనం చేసినట్టు ప్రసారం వల్ల మనం చేస్తున్నారు, మన యాజమాన్యానికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మీ వల్ల మాకు మేలు జరగబోతుంది, మా గ్రామం తరలిపోతుంది, మాకు ఎంతో మంచి జరుగుతుంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అయితే చెప్పడం జరిగింది, నేను ఎలక్షన్ ముందు కూడా నేను హామీ ఇచ్చాను, నా హామీ నిలబెట్టుకుంటానని కూడా ఆయన కూడా చెప్తున్నారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ కూడా ఈ సమస్యపై అధ్యయనం చేశారు. మొత్తం కూడా రీసర్వేకి అవకాశం
ప్రకటించారు. ఈ రీసర్వే అనంతరం ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ ఎక్కడ తరలించాలి, ఎలా తరలించాలి, వాళ్ళకి ఎటువంటి ఇళ్ళు నిర్మించాలి, తాత్కాలికంగా ఇల్లు నిర్మించాలా లేకపోతే పక్కా ఇల్లు నిర్మించాలా అనేది ఒక సమగ్రమైన ఇప్పటికే చాలాసార్లు చర్చించడం జరిగింది. కాబట్టి ఈ సమస్య త్వరితగతినే పరిష్కారం ఎందుకైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా చాలామంది బాధలు పడ్డారు. ఈ బాధల నుంచి విముక్తి కలుగుతున్నందుకు వాళ్ళు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రైమ్ 9కి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. సింధు. రైట్, థ్యాంక్ యూ వాసు.